పెద్ద సినిమాలు ఎవరి దగ్గర ఉన్నాయో మీ దాంట్లో నాకు షేర్ కావాలన్నట్టుంది. ఆ వచ్చే 6, 7 సినిమాల్లో అదేంటి నువ్వు ప్రొడ్యూసర్ అయినా సరే, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, నాకు కావాల్సిందే నీ డబ్బులు. ఇదెక్కడ అన్యాయం? సిటీలో 23 థియేటర్లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సెంటేజ్‌లో ఏస్తేనే ఏస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఇప్పుడు ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి. లెస్సీలు చెప్పేదేంటి ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి కాబట్టి మీరు పర్సెంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలొస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు ఆళ్ళని? ఆళ్ళని మేము థియేటర్లు వదిలేయమనే అడుగుతున్నాం. మీరు లాస్ వస్తుందంటున్నారు కదా! లాస్ వస్తున్నా థియేటర్లు పట్టుకొని ఎలాడాల్సిన పనే ఉంది. వదిలేయొచ్చు కదా! అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా! వదిలేయొచ్చు కదా థియేటర్లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకొని ఎలాడుతున్నారు థియేటర్‌ని? మల్టీప్లెక్స్ మూసాపేటలో బాగా డెవలప్ చేశారు. నిన్న కూర్చున్న ఒక పెద్ద ఎగ్జిబిటర్. దాని ఎదురుగుండానే మనందరికీ బాగా అలవాటైన ఒక సింగిల్ స్క్రీన్ ఉంది. దాన్ని ఇప్పటిదాకా డెవలప్ చేయట్లా. ఓనర్ చేద్దామన్నా కూడా చేయనివ్వట్లే. ఎదురుగా ఉన్న మల్టీప్లెక్స్ డెవలప్ చేయొచ్చు. జనాలు దానికి వెళ్ళాలి. సింగిల్ స్క్రీన్ మాత్రం కుప్పతొట్టులో ఉండి వాసన వస్తూ ఉండాలి. అంతేనా? దాన్ని డెవలప్ చేయనివ్వరా? ఒకసారి చెప్తున్నానండి నేను. మా విమల్ థియేటరే అండి. విమల్ థియేటర్ ఉంది సార్. కోట్లు ఖర్చు పెట్టి రెనోవేట్ చేసాం. చూడండి సార్, మేము డెఫినెట్‌గా ప్రాఫిట్స్ లోనే ఉన్నాం. థియేటర్‌ని రెనోవేట్ చేయండిరా, నాకు శుభ్రంగా వాళ్ళు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎళ్ళే ఫెసిలిటీస్ ఇవ్వండి. టాయిలెట్స్ బావుండాలి, ప్రొజెక్షన్ బావుండాలి, సౌండ్ బావుండాలి, సేఫ్టీ బావుండాలి, సెక్యూరిటీ బావుండాలి. లేడీస్ వచ్చినా, ఫ్యామిలీలు సెకండ్ షోలకొచ్చినా ఇయన్నీ కలిపి డెఫినెట్ ఫుట్ ఫాల్స్ పెరుగుతాయండి. ఏదన్నా పక్క పెద్ద సినిమా వస్తుంది ప్రాబ్లం ఉంది అనగానే మీకు ఎగ్జిబిటర్లు సింగిల్ స్క్రీన్స్ గుర్తొచ్చేస్తాయా? సో అప్పుడు పెద్ద ఎఫెక్ట్ అయితే ఏంటంటే అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చరణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది సార్ సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ హిట్ తీసుకునే పొజిషన్ లో ప్రొడ్యూసర్ లేరు కాబట్టి ఏం చేద్దామండి అని చిరంజీవి గారిని అడగడం ఇంకా నెక్స్ట్ ఒక ₹50 ₹100 మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే ₹500 కనుకలు ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్బిని తగ్గించండి ఫస్ట్. మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర 800 750 850 కడుతున్నారు. దాంట్లో ₹50 ₹60 కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అవన్నీ ఏంటో అడగండి సార్. అవన్నీ తగ్గించండి. ఎఫ్ఎన్బి పాప్కార్న్ తగ్గించండి. మీ కూల్ డ్రింకులు తగ్గించండి. అన్ని తగ్గించండి. ఆటోమేటిక్ గా జనం థియేటర్కి వస్తారు. మేము పెట్టే ₹100 ₹50 మూలనే థియేటర్ జనం రావడం ఆగిపోలేదు ఏమి. ఆ సినిమాలు చేసి ఇప్పుడు వాళ్ళు చేసిన ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఆ సినిమాలు చేస్తున్నారు. ఇవన్నీ ఓకే. కానీ పెద్ద సినిమాలు ఎవరి దగ్గర ఉన్నాయో మీ దాంట్లో నాకు షేర్ కావాలన్నట్టుంది. ఏంటంటే వాళ్ళ దాంట్లో పర్సెంటేజ్‌లకి వెళ్ళిపోతుంది. అదోకే. పెద్ద సినిమాలో నాకు షేర్ కావాలి అన్నట్టుంది. ఇదెక్కడ అన్యాయం? ఇప్పుడు మీ మిడ్ సైజ్ సినిమాలు 150, 200 సినిమాలు 150, 170 సినిమాలొస్తే అన్ని పర్సెంటేజ్‌లు హ్యాపీగా ఎళ్తున్నాయి. ఆ వచ్చే 6, 7 సినిమాల్లో అదేంటి నువ్వు ప్రొడ్యూసర్ అయినా సరే, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, నాకు కావాల్సిందే నీ డబ్బులు. ఇదెక్కడ అన్యాయం? కావాల్సిందేంటండి? అంటే అదేమంటే ఇక అందుకనే కూర్చొని మాట్లాడుకుంటూ ఒక ఎకో సిస్టమ్‌లో ఎవరిది ఏం లైను, ఎవరిది ఎక్కడి దాకా ఎళ్ళొచ్చు అన్నీ క్లారిటీగా మాట్లాడుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత ఈ 'ఫౌజీ' ఉన్నాయి. ఇంకా పెద్ద సినిమాలున్నాయి. మీరు ఇంటెన్షనల్‌గా ఇబ్బంది పెడదామా అన్నట్టుంది గానీ, ఇదొక సమస్య ఉంది. దీన్ని ఒక సొల్యూషన్ చేసుకుందామా అన్నట్టు ఏమి అనిపియట్లా మరి. సిటీలో 23 థియేటర్లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సెంటేజ్‌లో ఏస్తేనే ఏస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలు ఉన్న థియేటర్లే. ఎవరి ఓనర్‌లు కాదు. ఇప్పుడు ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి. లెస్సీలు చెప్పేదేంటి ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి కాబట్టి మీరు పర్సెంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలొస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు ఆళ్ళని? ఆళ్ళని మేము థియేటర్లు వదిలేయమనే అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి. మేము ఆ సినిమాలు ఇప్పుడు మాయున్నాయి రిలీజ్‌లకి మేము ఓనర్‌లతో మాట్లాడుకొని ఓ ఫేవరబుల్ టర్మ్స్‌లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మీరు లాస్ వస్తుందంటున్నారు కదా! లాస్ వస్తున్నా థియేటర్లు పట్టుకొని ఎలాడాల్సిన పనే ఉంది. వదిలేయొచ్చు కదా! అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా! వదిలేయొచ్చు కదా థియేటర్లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకొని ఎలాడుతున్నారు థియేటర్‌ని? మరి సినిమాలు మానేయమని ఎవరు అనట్లేదు కదా! ఇక్కడ కూడా మేము వాళ్ళని మానేయమనట్లా. మాతో పాటు జర్నీ చేయండి. సేమ్ బోట్‌లో ఉన్నాం కాబట్టి అందరం ప్రాబ్లమ్స్‌లో ఉన్నాం కాబట్టి ఐ మీన్ యూనిలాటరల్‌గా ఏదన్నా ఒక మిడిల్ గ్రౌండ్‌కొచ్చి చేద్దాం అంటున్నాం. అంతే తప్పితే మరి ఆళ్ళు చెప్తుంది అదే కదా! మేము పర్సెంటేజ్ అయితేనే ఏస్తాం అని అలా అది చెప్పింది అదే కదా! మరి అతని కండిషన్‌గా. ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్‌లో ఉన్నాడని అతను ఆలోచించి ఏం మాట్లాడట్లేదు కదా! అటు ఎగ్జిబిషన్ సెక్టర్ నుంచి ఎవరు. మరి దాని అర్థం ఏంటి ఇంకా? మేము యాక్చువల్లీ 15న ఈ ఎగ్జిబిషన్‌కి సంబంధించిన పర్సెంటేజ్‌కి సంబంధించిన దాంట్లో ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నాం 15న. కానీ నిన్న సడెన్‌గా ఇది ప్రెస్ ముందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు దాన్నలా తీసుకెళ్లారో తెలీదు. సో ఇప్పుడు వాళ్ళలా ఇంకో డేట్ చెప్పారు. 2 డేట్‌లు మీరు అవాయిడ్ చేసి ఓన్లీ ప్రొడ్యూసర్ వరకే మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. అవును. మేము ఇప్పుడు ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇంకా ఈ స్టేజ్‌కొచ్చింది కాబట్టి ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు మా సైడ్ నుంచి ప్రొడ్యూసర్లందరికి ఏం కావాలనేది ఒక పేజ్ మీదకొచ్చిన తర్వాత కదా ఆళ్ళని కలవాలి.
సరే అలాగ అక్కడ అలా కన్వే అవ్వలేదు కాబట్టి మేము కూడా ప్రెస్ ముందుకు వచ్చి కన్వే చేద్దామని ప్రెస్ ముందుకు వచ్చి. అంతే కదండి, రెంటల్కే చేయాలి. ఇప్పుడు అదే కదండి చెప్తుంది. ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాదండి, ఇప్పుడు దీంట్లో సార్ ఈ కండిషన్స్ లో ఇంకో ఆలోచిస్తేనండి, ఇప్పుడు రన్నింగ్ లో ఉండి రిలీజ్ కి దగ్గర ఉండి 50% అయిన సినిమాలు ఇవన్నీ, ఎందుకంటే మేము ప్రాసెస్ లో ఉన్నప్పుడే ఓటీటీలు సగం అయిపోయి శాటిలైట్లు ఒక నాన్ థియేటర్కల్ ఇబ్బందులు ఇవన్నీ ఫేస్ చేసినాక ఆ సినిమాలకి ఎగ్జంప్షన్ వచ్చేయాలి. ఇప్పుడు ఉన్నట్టుండి రేపొద్దున్నే నుంచో లేకపోతే ఇంకో 10 రోజుల నుంచి ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కాదు కదా. అది ఎందుకంటే ఈ ఫస్ట్ కండిషన్ ఈ సినిమాలకి ఎగ్జంప్షన్ రావాలి. నెక్స్ట్ మీరు వీపీఎఫ్లు అన్నీ మీరు బేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఉన్న కండిషన్ గ్రేడింగ్ ఆఫ్ థియేటర్ జరగాలి, రన్ ట్రాక్ పెట్టాలి. ఇలాంటి చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాక ఇద్దరం ఉభయం కలిసి ఓకే వీఆర్ మీకేం కావాలో అది ఒకటేనా, మాకేం కావాలో ఆలోచించరా? మూసాపేటలో మొన్న ఒక మల్టీప్లెక్స్ ని బాగా డెవలప్ చేశారు. ఈ మధ్య కాలంలోనే ఒక మల్టీప్లెక్స్ ని మూసాపేటలో బాగా డెవలప్ చేశారు. నిన్న కూర్చుని ఒక పెద్ద ఎక్స్పీటర్. దాని ఎదురుగుండానే మనందరికీ బాగా అలవాటైన ఒక సింగిల్ స్క్రీన్ ఉంది. దాన్ని ఇప్పుడు దాకా డెవలప్ చేయట్లా. దాన్ని డెవలప్ ఒకవేళ ఓనర్ చేద్దామన్నా కూడా చేయనివ్వట్లా. ఎందుకు? ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఎంత బాగా డెవలప్ చేస్తే అంత బాగా జనం వెళ్తారు కదా. అంటే ఎదురుగా ఉన్న మల్టీప్లెక్స్ డెవలప్ చేయొచ్చు, జనాలు దానికి వెళ్ళాలి. సింగిల్ స్క్రీన్ మాత్రం కుప్పతొట్టులో ఉండి వాసన వస్తూ ఉండాలి, అంతేనా? దాన్ని డెవలప్ చేయనివ్వరా? ఒకసారి చెప్తున్నానండి, నేను మా విమల్ థియేటర్ అండి, విమల్ థియేటర్ ఉంది సార్, కోట్లు ఖర్చు పెట్టి రెనోవేట్ చేసాం. ఇది వరకు అసలు ఏ ఆక్యుపెన్సీ లేని థియేటర్ ఇప్పుడు దాన్ని ఒక జనాలకి నువ్వు ఒక అప్ చేసి ఒక ఫెసిలిటీస్ కరెక్ట్గా ఇవ్వగలిగి అవి చేస్తే చూడండి సార్, మేము డెఫినెట్గా ప్రాఫిట్స్లోనే ఉన్నాం. ఏం చెప్తున్నాం, అది రెంటల్లో వేసి ప్రాఫిట్లో ఉన్నాం. అంటే ఏంటి, కిటుక్ అంతా ఎక్కడుంది? థియేటర్ని రెనోవేట్ చేయండి రా, నాకు శుభ్రంగా వాళ్ళు వచ్చే హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళే ఫెసిలిటీస్ ఇవ్వండి. టాయిలెట్స్ బాగుండాలి, ప్రొజెక్షన్ బాగుండాలి, సౌండ్ బాగుండాలి, సేఫ్టీ బాగుండాలి, సెక్యూరిటీ బాగుండాలి. లేడీస్ వచ్చిన, ఫ్యామిలీలు సెకండ్ షోలకు వచ్చిన, ఇవన్నీ కలిపి డెఫినెట్ ఫుట్ ఫాల్స్ పెరుగుతాయండి. వైజాగ్ ఉంది. వైజాగ్ లో ఫ్లెక్సీల కంటే సింగిల్ స్క్రీన్స్ రెవెన్యూ ఎక్కువ. ఎందుకంటే అక్కడ జగదాంబ గానీ, మెలడీ గానీ, శరత్ గానీ, సంగం గానీ, ఈ థియేటర్లు అన్ని చాలా బాగుంటాయి వైజాగ్ సింగిల్ స్క్రీన్స్. కాబట్టి దాని రెవెన్యూ ఎక్కువ అక్కడ ఫ్లెక్సీల కంటే. ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్ బాగా చేస్తే రెవెన్యూ పెరుగుతుందేమో తెలియదు కదా. ఇప్పుడు మల్లికార్జున బ్రహ్మరాంబ ఒక పెద్ద ఎక్స్పీటర్ దగ్గర లీజ్ లో ఉన్నాయి గత 20 ఏళ్ళగానో 10 ఏళ్ళగానో. అది దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లా? ఎందుకు దాన్ని బెటర్ చేయట్లా? శ్రీరాములు ఎందుకు బెటర్ చేయట్లా? గోకుల్ ఎందుకు బెటర్ చేయట్లేదు అంటే ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు కదా. అవన్నీ చేయట్లేదు. కానీ దాని చుట్టుపక్కల అన్ని వస్తున్న మల్టీప్లెక్స్ అని మంచి మంచి మల్టీప్లెక్స్లు వస్తున్నాయి. ఆ మల్టీప్లెక్స్‌లకి రెవెన్యూ వెళ్తుంది. ఆ మల్టీప్లెక్స్‌లకి ఫీడింగ్ వెళ్తుంది. కొన్ని రోజులు మీరు నిజంగా సింగిల్ స్క్రీన్స్ గురించి అంత ఆలోచించాలి. కొన్ని రోజులు మల్టీప్లెక్స్‌కి ఫీడింగ్ ఆపేసి సింగిల్ స్క్రీన్స్‌కి సినిమా ఇవ్వండి. మల్టీప్లెక్స్ ఉన్న చోట మల్టీప్లెక్స్ ఇవ్వకుండా పక్కన ఉన్న సింగిల్ స్క్రీన్‌కి ఇవ్వండి. అంత నిజంగా సింగిల్ స్క్రీన్ మీద ప్రేమ ఉన్నోళ్ళైతే ఫస్ట్ మీ మల్టీప్లెక్స్‌లో షోలు పడిపోవాలి. అంతా అయిపోయిందో సింగిల్ స్క్రీన్‌కి సినిమా ఇస్తున్నారు. కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్ ఉన్న మల్టీప్లెక్స్‌కి ఇచ్చి సింగిల్ స్క్రీన్స్‌కి ఇవ్వరు బీసీల్లో. మీ ఫ్లెక్స్‌లు ఉన్న చోట. అట్లాంటప్పుడు మీకు ఎగ్జిబిటర్ గుర్తురాడు, సింగిల్ స్క్రీన్ గుర్తురావు, ఏమీ గుర్తురావు. మీ ఫ్లెక్స్‌లు గుర్తొస్తాయి, మీ రెవెన్యూ గుర్తొస్తుంది. ఏదన్నా పక్క పెద్ద సినిమా వస్తుంది, ప్రాబ్లం ఉంది అనగానే మీకు ఎగ్జిబిటర్లు సింగిల్ స్క్రీన్స్ గుర్తొచ్చేస్తాయా? ఇప్పుడు మేము అడుగుతుంది అదే కదా. ఇప్పుడు వాళ్ళకి థియేటర్స్ డెవలప్మెంట్ కి ఎలా 1 ఇయర్ కావాలో, మాకు కూడా అండర్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అయిపోవడానికి 1.5 ఇయర్ కావాలి. ఆ 2 ఒకే టైంకి వచ్చే టైంకి కండిషన్స్ అన్ని ఒకసారి పేపర్ మీద పెట్టుకుని ఈక్వల్ టర్మ్స్ ఉన్న టైంలో అలా మిడిల్ గ్రౌండ్ ఉన్న చోట ఓకే అనుకుని అక్కడి నుంచి కొత్త సినిమాలు ఆ టర్మ్స్ లో వెళ్తాం. ఇంకా వాళ్ళు ఏంటంటే పర్సెంటేజ్ ఇవ్వకపోతే మేము ఆడము అన్నది క్లారిటీగా సో సంథింగ్ అరౌండ్ 24 థియేటర్స్ 23 థియేటర్స్. ఇన్ కేస్ వాళ్ళు అదే పట్టుదల మీద ఉంటే మీ తాలూకా స్పందన ఏంటి? అంటే ఇప్పుడు ఆ 23 థియేటర్స్ లో సినిమా అయినంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పెద్ది. సో అప్పుడు పెద్ద ఎఫెక్ట్ అయితే ఏంటంటే అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, చరణ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది సార్ సిచ్యువేషన్, ఇట్లా లాస్ట్ మినిట్ లో చెప్పారు, ఆల్రెడీ ప్రొడ్యూసర్ అయిన ఆయన పెద్ద మీద ఒక అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ హిట్ తీసుకునే పొజిషన్ లో ప్రొడ్యూసర్ లేరు, కాబట్టి ఏం చేద్దామండి అని చిరంజీవి గారిని అడగడం. ఇంకా నెక్స్ట్ నిన్న వాళ్ళు ర్యాండమ్ గా ఎక్కువగా తీసుకొచ్చారు. అసలు గవర్నమెంట్ పెంచుతా ఉన్నా కూడా నేను డిబేట్ చేయలేదు, మేమైతే పెంచం సింగిల్ స్క్రీన్స్ లో. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు తీసుకొచ్చిన సార్ అది సెకండ్ టాపిక్ అండి. సార్ ఆడియన్స్ కి నిజంగా మీరు థియేటర్ కి తీసుకురావాలి అనుకుంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే 500 రూపాయలు
కనుక ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్‌బిని తగ్గించండి ఫస్టు. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి మీరు. టికెట్ రూ. 150 ₹175 మేము అమ్మేదనుకోండి. ₹195 అమ్ముతాం. లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ ఏసుకోమని చెప్పింది ₹6 బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర దగ్గర 800 750 850 కడుతున్నారు. దాంట్లో రూ. 50 ₹60 కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అయన్నీ ఏంటో అడగండి సార్. అయన్నీ తగ్గించండి. ఎఫ్&బి పాప్‌కార్న్ తగ్గించండి. మీ కూల్ డ్రింకులు తగ్గించండి. అన్నీ తగ్గించండి. ఆటోమేటిక్‌గా జనం థియేటర్‌కొస్తారు. మేము పెట్టే ₹100 ₹50 మూలానే థియేటర్ జనం రావడం ఆగిపోలేదు ఏమి. సార్ వంశీ గారు ఆ? ఏవండి అది అలా అలా అన్నవాళ్ళు ఓటీటీలో సినిమాలు అమ్మట్లేదా? ఓటీటీ సినిమాలు అమ్మట్లేదు. అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఓటీటీ సినిమా పంపకుండా డైరెక్ట్ థియేటర్‌కే ఇస్తున్నారు వాళ్ళు. ఆ. కాస్ట్ గురించి వస్తున్నాను. మీరు చెప్పిన టైం బౌండ్ ప్రోగ్రామ్ అంతా అగ్రీడ్. మీరు ఆల్రెడీ రెమ్యూనరేషన్ అంతా అగ్రీడ్. అంటే మనం ఒప్పుకోకపోయినా రేట్లు టికెట్ రేట్ అనేది జనాలు మనం తీసుకుంటున్నాం కదా, దానికి కూడా ఏదైనా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఇంకా తర్వాత మేము టికెట్ రేట్ పెంచుకోవడం ఏదో గవర్నమెంట్ ఆడియన్స్ అదే అంటున్నాను. ఇప్పుడు నిన్న వాళ్ళు చెప్పింది ప్రొడ్యూసర్‌కి, సినిమా తీసే ప్రొడ్యూసర్‌కి ఆ ఎక్స్‌పెండిచర్‌కి సంబంధం లేకుండా రాండమ్‌గా మేము రేట్లు పెంచామని చెప్పారు. అది కాదు కదా! ఇప్పుడు నుంచి ఏంటంటే ఇట్లాంటియన్నీ వస్తున్నాయి. ఆడియన్స్ థియేటర్ టర్నౌట్ తగ్గింది. లేకపోతే ఓటీటీ ప్రైస్ తగ్గింది. ఇయన్నీ మాకు లాస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ నుంచి జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ బంచ్ సినిమాలు ఎవరు ఏం చేసినా ప్రొడ్యూసర్స్ అందరూ అది కాన్షియస్‌గానే ఎక్స్‌పెండిచర్ మీద గాని, రెమ్యునరేషన్స్ మీద గాని ఒక చెక్‌తోనే ఎళ్తున్నాం. సో, ఫర్దర్‌గా మాక్సిమం 99% ఒక పైన 5 సినిమాలకి తప్పితే ఏ సినిమాకి రేట్ హైక్ లేకుండా చూడటానికి మేమే మాక్సిమం ట్రై చేస్తున్నాం. పైన 5 సినిమాలు లేదంటే ఏదన్నా వన్ ఆఫ్ అక్కడ ఇక్కడ ఎక్కువ ఖర్చయిన సినిమా ఇప్పుడు 'పారడైజ్' లాగా 'నాని' గారి సినిమా 'పారడైజ్' లాంటిది ఏంటంటే చాలా గ్రాండియర్‌తో బాగా తీసుకుంటున్నారు 'సుధాకర్' గారు. ఇప్పుడు అట్లా వన్ ఆఫ్ సినిమాలు కొన్ని తప్పితే దేనికి రేట్లు తేవాలని, ఆడియన్స్‌ని ఇబ్బంది పెట్టాలని ప్రొడ్యూసర్లు అస్సలు అనుకోవట్లేదు. దానికి ఎగ్జిబిటర్లు ఎవరికీ హామీలు ఇవ్వక్కర్ల. ప్రొడ్యూసర్‌గా మేమే హామీలు ఇస్తున్నాం. ఎవరికీ థియేటర్ రేట్లు పెంచేసి జనాల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరికీ లేదు. ఒక 4, 5 సినిమాలకి మేము విజువల్ స్కేల్ ఆ రేంజ్‌లో చూపించాలనుకుంటున్నప్పుడు దానికి కొంచెం ఎక్స్‌ట్రా అడుగుతున్నాం. అంతే తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని అది కూడా ఇక నుంచి మాక్సిమం తగ్గించడానికే ట్రై చేస్తున్నాం అందరం. పెద్ద సినిమా అండి ఈ సంవత్సరం. అది మరి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇష్యూలు ఇన్నున్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి చెప్పగలగాలంటే ఏంటంటే పక్కింట్లో భగత్ సింగ్ పుట్టడం అనేది ఒక సామెత ఉంది చూడండి. మా ఇంట్లో భగత్ సింగ్ ఉండాలి, మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలన్నట్టు. మాకేం లాస్ రాకూడదు, ఏమన్నా సొసైటీకి అది ఉంటుంది అనే పద్ధతిలో సినిమా పక్క ఆఫీసులో ఉంది కాబట్టి ఇప్పుడు మనం గోల్ చేయొచ్చు అన్నట్టు ఉంది. దీన్ని ఏంటంటే వాళ్ళే డెసిషన్లు పాస్ చేసేసుకోవటం, ఇది చేసేసుకోవటం, నెలాఖరి నుంచి ఇది అవ్వదు కుదరదంటాం, అక్కడ వెళ్ళి అవతల దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం, పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంట్ పుష్ చేసేస్తే అక్కడ కూడా ఒక గోల గలాటా చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరం అండి? ఇంత క్యాలిక్యులేటివ్‌గా అవసరమా? 15వ తారీఖు మీటింగ్ ఉంది. లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం కావాలో అదొకటేనా? మాకేం కావాలో ఆలోచించరా?